ఎవడో ఎల్లిగాడి మల్లిగాడు కొట్టుకుంది కూడా నటరాజన్ గారికి ఇట్లా రుద్దుతారని ఎక్స్పెక్టేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు నీకు లీగల్గా కమిషన్ ఇప్పుడు చెప్పండి ఒక మాట, పెద్ద గ్రంథంలో కూడా యానో దగ్గర కామా పులి స్టాప్ పెడితే కూడా తప్పు పట్టాలని కూడా పట్టొచ్చు. అలాంటి ఆధారంతో నటరాజన్ గారి మీద యాక్షన్కి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ ఎన్నికల కమిషనరు దాన్ని యాక్సెప్ట్ చేసిండు. పెద్ద డిక్షనరీలో అది ఎంత, ఒక డిక్షనరీ అంటే ఎంత ఉంటుంది? అరే 1000 ఎన్ని ఉంటాయి అలా? 100 పేజీలలో ఎక్కడో ఒక దగ్గర ప్రింట్లో కామా పోలీస్ స్టాఫ్ కూడా మిస్ కాదా? అంటే ఇలాంటి కామా పోలీస్ స్టాఫ్లు కూడా చూసి ఎన్నికల కమిషన్ డిసిజన్ తీసుకుంటుంది అనేది మొదటి అనుభవం ఇది నటరాజన్ గారి విషయంలో. బీజేపీ గవర్నమెంట్, ప్రధానమంత్రి మోడీ గారు, ఎన్నికల కమిషనరు కామా పోలీస్ స్టాఫ్ చూసి కూడా రిజెక్ట్లు చేసే స్థితి ఉన్నది దేశంలో అని మొదటిసారి కనబడ్డది. ఇప్పుడు నాసుండి ఎమ్మెల్యే, ఎంపీకో ఎమ్మెల్యే అంటే మాకు అవగాహన ఉంటుంది. మేము ఒక అప్లికేషన్ పెడతాము, మా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, మేము ధర్నాలు రాస్తాలో, ఒకరు వాడిని కొట్టినాం లేదా వాడిని అనుకొట్టిండు ఏదో ఉంటాయి కదా. కానీ ఒక ప్రైవేట్ కంప్లైంట్లో నటరాజన్ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని ఎట్లా అంచనా వేయగలుగుతాము? ఎట్లా పాసిబుల్ అది? అది కేసు అని ఎట్లా అంటాం మనం? అది కేసు కూడా కాదు కదా, అది విచారణ ఓన్లీ. అవును, అది విచారణ, కేసు కూడా కాదు కదా. ఇక పంచాయతీలు అంటావా? కాంగ్రెస్లో పంచాయతీలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ ఇది. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్లో చాలా సందర్భాల్లో చెప్పినా మా దగ్గర మాట్లాడాలి, మాట్లాడితే మనసులు అన్నీ బయటికి పోతాయి. వేరే పార్టీలలో మాట్లాడితే వాడు చంపేస్తారు ఆడ. ఇప్పుడు బీజేపీలో మాట్లాడమని ఎవరన్నా వాడు బొందల పోయింది కూడా తెలియదాడు. దేశ రాజకీయాల్లో మీకు మళ్ళీ చెప్తున్నా, ప్రాంతీయ పార్టీలలో ఒకడే హీరో, ఒకడే బాస్ ఉంటాడు. బీజేపీ అదొక వ్యవస్థ, అదొక సంస్థ. దాంట్లో ఎవరు మాట్లాడినోడు ఆడనే ఖతమైపోతాడు, వాడు చచ్చిపోయింది కూడా తెలియదాడ. కాంగ్రెస్ అట్లా కాదు. జనాలు కూడా కాంగ్రెస్ రాజకీయాన్ని కోరుకుంటారు. జనాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ రాజకీయాలు కోరుకుంటారు. ఇక్కడ స్వేచ్ఛ, స్వతంత్రము, సొంత భావాలు, సొంత ఆలోచన, చెప్పుకునే విధానాలు, మాట్లాడుకునే పద్ధతులు, కోపం వచ్చి తిట్టినా, కౌగులించుకున్నా, కొట్టుకున్నా, పొడుచుకున్నా, చంపుకున్నా కాంగ్రెసే. ఇది ప్రజలు కూడా దీన్ని అంగీకరిస్తారు. అసలు అందుకే కదా 140 ఏళ్ళ చరిత్ర అదే కదా. చెప్పు. నేనేమంటున్నా అంటే ఊహాగానాలకు, చర్చకు అవకాశం ఇవ్వము. ఊహాగానాలకు మీకు ఈడ కూర్చున్న వాళ్ళది 100 బుర్రలు ఉంటాయి. 100 అనుమానాల తగ్గట్టుగా వ్యవహారం ఉండదు. మీ ఆలోచన నేను తప్పుపట్టా, మీకు 1,00,000 అనుమానాలు వస్తాయి. అది మీడియాకున్న స్వతంత్రం, స్వేచ్ఛ. అట్లని ప్రతి మీ అనుమానము మీద చర్చ రాజకీయంగా మేము చేయొద్దు. మీరు కొన్ని అడుగుతున్నారు.
అది మీడియా మీద ముందు మాట్లాడేంత పెద్ద ఇష్యూ కాదు అది. తెలంగాణ వినండి, తెలంగాణ నేనేమంటా ఏమి ఇందులో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వచ్చే బురదల్లే బీజేపీ కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైతే బీజేపీ మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద సంబంధించి రేవంత్ రెడ్డి గారి మీద కానీ, మహేష్ గౌడ్ మీద కానీ, పిసిసి ప్రెసిడెంట్ మీద కానీ ఏదైతే బీజేపీ ప్రచారం చేస్తుందో దాన్ని తీవ్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. మా అంతర్గత వ్యవహారాల నుండి మేము చూసుకుంటాం, కానీ బీజేపీని చెప్పాల్సిన పరిస్థితులు దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు లేదు అనేది మా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్నది. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఊహాగానాలకు చెక్ పెట్టండి, అనుమానాలకు చెక్ పెట్టండి. నటరాజన్ గారిది మేము సిగ్గుపడాల్సిన అంశం కాదు. ప్రధానమంత్రి మోడీ గారు తలదించుకునే పాలన జరుగుతున్నది దేశంలో. వారు తలకాయ దించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాము, బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నటరాజన్ గారి ఎన్నికకు సంబంధించి బీజేపీ సెంట్రల్ కమిటీ, మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వము ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, అట్లాగే పిసిసి మీద, పార్టీ మీద ఏదైతే వీళ్ళు బురద తల్లి వాళ్ళ డైవర్షన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా మనం గమనించాలి. ఈరోజు నటరాజన్ టాపిక్ ఓన్లీ నటరాజన్ గారు. దీని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడుగుండి, చెప్పేస్తా. ఎందుకంటే దీన్ని బ్రేక్ చేసేయండి. ఇక ఇప్పుడు బీజేపీ రాజ్యసభ దొంగతనం చేసిందని తప్పించుకోవడానికి కాంగ్రెస్ మీద కొడుతున్నాడు రాళ్ళు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ కొడుతున్నాడు రాళ్ళు. అంటే మీరేంది దీని చుట్టూ తిరుగుతారు, ఇక అది వదిలేస్తారు మీరు. ఇక రేవంత్ రెడ్డిని అన్నారు, సీఎంని అన్నారు, లేదా మహేష్ గౌడ్ని అన్నారు. మీరంతా దీని చుట్టూ తిరుగుతున్నారు. దొంగ చేసినోడేమో అంగట్లో పడ్డాడు, ఏం చేయనోడేమో మీకు జవాబు చెప్పుడు కూర్చాల్సి వస్తున్నది. ఇక్కడ ఏమరి కరెక్టే కదా ఇది? దొంగతనం చేసినోడు అంగట్లో పడ్డాడు, దొంగతనం చేయనోడేమో రోడ్ల మీద మీకు జవాబులు చెప్పుకుంటూ తిరగాల్సి వస్తుంది. ఉల్టైపోయింది పరిస్థితి. మీరు కూడా ఈ మనోళ్ళు కూడా ఈ ప్రశ్నలు కూడా బంద్ చేయండి. ఇక